ఎక్కడ వినా నియోస్కిన్ పేరైతే వినిపిస్తోంది. ఏంటి స్పెషల్ అసలు నియోస్కిన్? ఇది 12 years బ్యాక్ ఎస్టాబ్లిష్ అయ్యిందండి. విత్ 7 centersతో మేము స్టార్ట్ చేసాము. సో స్టిల్ రన్నింగ్ సేమ్ సక్సెస్ఫుల్లీ. కంపారిజన్ వైజ్గా చూసుకున్నా కూడా ఇన్ని క్లినిక్స్లో నియోస్కిన్ ఎందులో స్పెషల్ అసలు? నియోస్కిన్లో మనము మోస్ట్ ట్రెండింగ్ ట్రీట్మెంట్స్ ఇంట్రడ్యూస్ చేస్తాము. అలాగే ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ అండ్ ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఉండడం వల్ల నియోస్కిన్లో ఎటువంటి ట్రీట్మెంట్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి, ఎవరెవరు చేయించుకోవచ్చు? నియోస్కిన్ ట్రీట్మెంట్స్ కనుక మనం కేటగరైజ్ చేసుకుంటే అందుకని నియోస్కిన్ అంటే స్కిన్, హెయిర్ అలాగే ఇలా బాడీ ఎన్హాన్స్మెంట్స్ కూడా చేస్తాం. లైక్ బ్రెస్ట్ ఫిల్లర్స్ చేస్తాము. పద్మావతి గారు, ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నటువంటి ట్రీట్మెంట్స్ ఏంటండి? ఏం చేయించుకుంటున్నారు అసలు? ఎక్కువగా అయితే హైడ్రాఫేషియల్ ఇస్ ద మోస్ట్ ట్రెండింగ్ ట్రీట్మెంట్ అండి. ఎక్కడ విన్నా అదే ఉంది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం ఉన్నాము సికింద్రాబాద్లోని నియోస్కిన్ క్లినిక్లో. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నియోస్కిన్ క్లినిక్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి గారు. వారు కన్సల్టెంట్ కాస్మెటాలజిస్ట్. వారితో మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ పద్మావతి గారు, ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నానండి. సో హ్యాపీ టు మీట్ యూ. ఎక్కడ వినా నియోస్కిన్ పేరైతే వినిపిస్తోంది. ఏంటి స్పెషల్ అసలు నియోస్కిన్? నియోస్కిన్ గురించి చెప్పాలంటే ఇది 12 years బ్యాక్ ఎస్టాబ్లిష్ అయ్యిందండి. విత్ 7 centersతో మేము స్టార్ట్ చేసాము. సో స్టిల్ రన్నింగ్ సేమ్ సక్సెస్ఫుల్లీ. అండ్ విత్ ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు, ట్రైన్డ్ స్టాఫ్ ఉంటారు. అలాగే మేము వి అప్గ్రేడ్ అవర్ సెల్ఫ్స్ బై అటెండింగ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. సో కంటిన్యూస్గా మేము వాటిని ఎక్స్పాండ్ చేసుకుంటూ వస్తున్నాము. సో ఈ నియోస్కిన్లో మనము స్కిన్, హెయిర్ అండ్ బాడీకి సంబంధించిన అన్ని రకాల ట్రీట్మెంట్స్, కాస్మెటాలజికల్ ప్రాబ్లమ్స్ అన్నీ మనం అటెండ్ అవుతాము. సో వీటికన్నిటికీ కొత్తగా న్యూయెస్ట్ ట్రెండింగ్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయో అవి ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తూ సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం మనం. 12 years అవుతుంది ఈ జర్నీ. ఎలా ఉంది మరి అప్పటి నుంచి ఇప్పటికి? ఎందుకంటే మ్యామ్ 12 years బ్యాక్ చూసుకుంటే ఇన్ని క్లినిక్స్ లేవు, ఇన్ని సెంటర్స్ లేవు, ఎంతమంది డాక్టర్స్ లేరు, ఎంతమంది హాస్పిటాలిస్టులు లేరు. సో ఇప్పుడు ఎలా ఉంది అసలు? అలాగే ట్రెండింగ్ ట్రీట్మెంట్స్ కూడా ఎక్కువైనాయి అండి. అంతకుముందు ఉన్న ట్రీట్మెంట్స్ కంటే ఇప్పుడు ప్రతి దాంట్లోనూ గ్రోత్ కనపడుతుంది. ఒక్కొక్క దానికి సొల్యూషన్ అనేది ఈజీగా దొరుకుతుంది ఇప్పుడు. ఓల్డెన్ డేస్ అలా అంతకుముందు 12 years బ్యాక్ ఉన్న టైంలో కొంతవరకు లిమిటెడ్ ట్రీట్మెంట్స్ ఉండేవి. ఇప్పుడు మోర్ లైక్ రిజల్ట్ ఓరియంటెడ్ ట్రీట్మెంట్స్ ఇంట్రడ్యూస్ అవుతున్నాయి. సో లైక్ ఇట్స్ ఆల్వేస్ అప్కమింగ్ ఫీల్డ్. ఇది కంపారిజన్ వైజ్గా చూసుకున్నా కూడా ఇన్ని క్లినిక్స్లో నియోస్కిన్ ఎందులో స్పెషల్ అసలు? నియోస్కిన్లో మనము మోస్ట్ ట్రెండింగ్ ట్రీట్మెంట్స్ ఇంట్రడ్యూస్ చేస్తాము. అలాగే ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ అండ్ ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఉండడం వల్ల మనకి రిజల్ట్ అనేవి కరెక్ట్గా మనకి అచీవ్ చేస్తాము. సో అలాగే మనము ఒక పీరియడ్ వరకు ట్రీట్మెంట్స్ కాకుండా మనము కరెక్ట్ రిజల్ట్ వచ్చేంత వరకు ట్రీట్మెంట్ ఇస్తాము. సో కరెక్ట్ గోల్ అనేది అచీవ్ అవుతుంది. సో క్లయింట్కి కూడా ఎలా ఉంటుందంటే, క్లయింట్ ఆర్ పేషెంట్కి సో ఆ ప్రాబ్లం నుంచి రిలీవ్ అయినట్లు వాళ్ళకి తెలుస్తుంది. ట్రెండింగ్లో ఉన్నటువంటి ట్రీట్మెంట్స్ కూడా చేస్తారా? కొంచెం ఎలాబరేట్ చేసి చెప్తారా? నియోస్కిన్లో ఎటువంటి ట్రీట్మెంట్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి, ఎవరెవరు చేయించుకోవచ్చు వీటి గురించి? నియోస్కిన్ ట్రీట్మెంట్స్ కనుక మనం కేటగరైజ్ చేసుకుంటే ఎన్హాన్స్మెంట్స్, రిపేర్ అండ్ రెస్టోర్ ట్రీట్మెంట్స్. సో ఎన్హాన్స్మెంట్స్ అంటే మనకి స్కిన్ అనేది పర్ఫెక్ట్గా ఉంది, మీరు బ్యూటిఫుల్గా ఉన్నారు, బట్ స్టిల్ యూ వాంట్ టు ఎన్హాన్స్ యువర్ బ్యూటీ. లైక్ మీకు ఐబ్రోస్ థిన్గా ఉన్నాయి, ఐబ్రోస్ లైక్ షేప్లెస్ ఉన్నాయి అనుకుంటే మనం మైక్రో బ్లేడింగ్ ఆర్ పర్మనెంట్ మేకప్తో మనము ఐబ్రోస్ సెట్ చేసుకుంటాము. మీ నోస్ షార్ట్గా ఉంది, లేదు ఇంకా లాంగ్గా కావాలి, హైట్ పెంచుకోవాలి అనుకుంటే నాన్ సర్జికల్గా వితిన్ 5 minutesలో నోస్ షేపింగ్ అనేది చేస్తాం. 5 నిమిషాల్లో రియల్లీ 5 minutesలో అయిపోతుంది. అండ్ వెరీ ఈజీ ట్రీట్మెంట్ అది. అండ్ ఇట్ స్టేస్ ఫర్ 1 to 2 years. సో ఇటువంటి ట్రీట్మెంట్స్. అండ్ అలాగే మీ స్కిన్ మేకప్ లుక్, ఫౌండేషన్ లుక్ కావాలంటే బీబీ గ్లో ట్రీట్మెంట్ ఉంటుంది. అలాగే మనకి ఇమీడియట్గా క్లీన్ అండ్ క్లియర్ స్కిన్ కావాలంటే హైడ్రాఫేషియల్ ట్రీట్మెంట్ అలాగే ఉంది. సో ఇటువంటి ట్రెండింగ్ ట్రీట్మెంట్స్ అన్ని మనము నియోస్కిన్లో చేస్తాము. ఎన్హాన్స్ అయ్యేవి చీక్ ఫిల్లర్స్ చేస్తాము. అండ్ లిప్ని చిన్నగా ఉన్న లిప్ని పెద్దగా చేస్తాము.
చిన్న జా లైన్ కరెక్షన్స్ చేస్తాము, చిన్న ఎన్హాన్స్ చేస్తాము, లాంగ్ ఏదైనా చిన్న. సాధ్యమే అంటారు Yeah. అంతేనా? Yes, yes, yes. అందంగా లేరు Yes. అని బాధపడద్దు, Yes. అందంగా అవ్వచ్చు. అవునండి. Fine, okay. అండ్ రిపేర్కి వచ్చేసరికి మనకి పింపుల్స్ కానీ స్కార్స్ కానీ అండ్ పిగ్మెంటేషన్ కానీ ఉన్నప్పుడు ఆ డ్యామేజ్డ్ స్కిన్ని నార్మల్కి తీసుకొని వస్తాము. సో దానివల్ల క్లయింట్కి కొంతవరకు ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోతుంది. Right. అండ్ ఇంకొకటి రిస్టోర్ అంటే మనకి హెయిర్ ఊడిపోతుంది. సో అగైన్ వీ కెన్ రిస్టోర్ ఇట్ బై హెయిర్ గ్రోత్ ట్రీట్మెంట్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ అండ్ హెయిర్ లైక్ ఎక్స్టెన్షన్స్ ఆర్ విగ్స్. సో వీటన్నిటితో వీ కెన్ రిస్టోర్ ఇట్. సో అందుకని నియో స్కిన్ అంటే స్కిన్, హెయిర్ అలాగే ఇలా బాడీ ఎన్హాన్స్మెంట్స్ కూడా చేస్తాం. లైక్ బ్రెస్ట్ ఫిల్లర్స్ చేస్తాము. ఇన్స్టెంట్గా మనము బ్రెస్ట్ సైజును పెంచుతాము బ్రెస్ట్ ఫిల్లర్స్ ద్వారా. సో ఇవన్నీ బాడీ ఎన్హాన్స్మెంట్స్ కింద వస్తాయి. అలాగే మనకి రిస్టోర్ దగ్గరికి వచ్చేసరికి ఫేస్లో మనకి వాల్యూమ్ లాస్ ఉంటుంది ఏజ్తో పాటు. సో చీక్స్, దానితో మనము చీక్స్ని లిఫ్ట్ చేస్తాము, లేకపోతే రింకిల్స్ ఏమన్నా ఉంటే తీసేస్తాము. సో దీనివల్ల మనకి యూత్ఫుల్నెస్ అనేది మళ్ళీ రీఅపేర్ అవుతుంది. పద్మావతి గారు, ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్నటువంటి ట్రీట్మెంట్స్ ఏంటండి? ఏం చేయించుకుంటున్నారు అసలు? ఎక్కువగా అయితే హైడ్రాఫేషియల్ ఈజ్ ద మోస్ట్ ట్రెండింగ్ ట్రీట్మెంట్ అండి. ఎందుకంటే ఇట్స్ ఈజియెస్ట్ వే టు మెయింటైన్ యువర్ స్కిన్. అది ఎక్కువ మోస్ట్ డీపర్ ట్రీట్మెంట్స్కి వెళ్ళకుండా సింపుల్ వేలో మీరు గ్లో తెలుస్తుంది, ఇమీడియట్గా తెలుస్తుంది. కాకపోతే దీనిలో మీకు పింపుల్స్ పోవడం, పిగ్మెంటేషన్ పోవడం అంటూ ఉండదు, కానీ క్లీన్ అండ్ క్లియర్ స్కిన్ అనేది మీరు యూ కెన్ అచీవ్. సాఫ్ట్ స్కిన్ అది మనం ఫీల్ అవ్వగలరు. చూపిస్తాను మీకు ఎలా చేస్తారు అనేది. సో మీరు ఇమీడియట్ గా యూ కెన్. మేడం, ఏదో వినడం ఇక్కడ వరకు ఇంటర్వ్యూ లాగానే, నేను ఇంకేమైనా క్వశ్చన్లు అడగాలని అనుకున్నాను. యాక్చువల్లీ మీరు లైవ్ లో చూపిస్తారంటే వీఆర్ రెడీ. మరి వెళ్ళిపోదామా? సో హైడ్రాఫేషియల్ ఈ మధ్య మనం బాగా వింటున్నామండి. చాలా పార్లర్స్లో వింటున్నాం, అలాగే క్లినిక్స్లో వింటున్నాం. డిఫరెన్స్ ఏంటి? ఎవరెవరు చేయించుకోవచ్చు? అసలు ఎలా చేస్తారు? అందరికీ సూట్ అవుతుందా లేదా? ఇవన్నీ నేను చెప్పడం కాదు, డాక్టర్ గారి మాటల్లో విన్నాం. మరి డైరెక్ట్గా వెళ్ళిపోదాం ప్లేస్కి. చలో, ఇప్పుడు మనం చూడబోతున్నాం హైడ్రాఫేషియల్ ఎలా చేస్తారు అని. డాక్టర్ గారు, వీఆర్ వెయిటింగ్. మోస్ట్ ట్రెండింగ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ దీంట్లో స్టెప్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ స్టెప్ ఈస్ క్లెన్జింగ్ ఉంటుంది. మనం ఎందుకంటే మనకి బయట నుంచి చూస్తాము, మేకప్ ఉంటుంది. సో ఆ గ్రీజ్ కానీ డర్ట్ కానీ అంతా ఒక క్లెన్జింగ్ రొటీన్తో మనం క్లీన్ చేస్తాము. దీనికి హైడ్రాఫేషియల్ క్లెన్జర్ యూజ్ చేస్తాము. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఈజ్ ఎక్స్ఫోలియేషన్. ఎక్స్ఫోలియేషన్ అంటే మనకి అప్పర్ లేయర్స్లో ఉన్న డెడ్ స్కిన్ అనేది రిమూవ్ అవ్వడానికి. అండ్ నెక్స్ట్ ఇది ఎక్స్ట్రాక్షన్ తర్వాత మనకి ఇన్ఫ్యూజన్ ఉంటుంది, సీరం ఇన్ఫ్యూజన్. దాని తర్వాత హైడ్రేషన్ స్టెప్ ఉంటుంది. దీంతో హైడ్రాఫేషియల్ మనం క్లోజ్ చేస్తాము. సో మనకి హైడ్రాఫేషియల్ అనేది దేనికి అవసరం అనేది చెప్తాను. ఈ హైడ్రాఫేషియల్ మనకి మన రెగ్యులర్ నార్మల్ స్కిన్స్ మీద ఎవ్రీ 28 డేస్కి ఒకసారి డెడ్ స్కిన్ అనేది ఫామ్ అవుతుంది. ఈ డెడ్ స్కిన్ ఫామ్ అయ్యేటప్పుడు ఏమవుతుంది, మనకి ఫేస్లో ఉన్న గ్లో అనేది కొంచెం వరకు తగ్గిపోతుంది. అలాగే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఫామ్ అయ్యి ఉంటాయి. సో మనం ఏం చేస్తాము, ఇంట్లో అయితే మనకి ఫేస్ ప్యాక్స్ వేసుకోనో, ఫేషియల్ స్క్రబ్తోనో, బేసన్ ఇట్లాంటి స్క్రబ్తో మనం చేసుకుంటాం. దాంట్లో కొంతవరకు క్లియర్ అవుతుంది. అలాగే సెలూన్స్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకున్నప్పుడు దాంట్లో కొంతవరకు క్లియర్ అవుతుంది. కాదు మాకు ఇంకా మోర్ ప్యూరిఫైయింగ్ ప్రొడక్ట్స్ లేకపోతే మోర్ ప్యూరిఫైయింగ్ ట్రీట్మెంట్స్ కావాలంటే ఈ మెషిన్ ఆపరేటెడ్ హైడ్రాఫేషియల్తో మనకి డీప్ పోర్స్ వరకు క్లెన్స్ అయ్యి మనకి ఒక క్లియర్ స్కిన్ అనేది వస్తుంది. దిస్ ఈస్ అ రెగ్యులర్ మెయింటెనెన్స్, ఎవ్రీ మంత్ మెయింటెనెన్స్ కి ఈ ప్రొసీజర్ అనేది యూజ్ అవుతుంది. ఎవ్రీ మంత్ హైడ్రాఫేషియల్ చేయించుకోవచ్చు. ఎన్ని రోజులు గ్యాప్ ఉండాలి? 1 మంత్ గ్యాప్. 1 మంత్ కంపల్సరీ ఉండాలి. బిలో అయితే అవసరం లేదు. బిలో అవసరం లేదు, ఎందుకంటే డెడ్ స్కిన్ అనేది 28 డేస్ ఒకసారి మాత్రం ఫామ్ అవుతుంది. ఎక్కువగా పింపుల్స్ ఉంటాయి, అలాంటి వాళ్ళు చేయించుకోవచ్చా హైడ్రాఫేషియల్? పింపుల్స్, నార్మల్ పింపుల్స్ ఉన్న వాళ్ళు చేయించుకోవచ్చు. ఎక్కువగా ఇన్ఫెక్టెడ్ పింపుల్స్ ఉన్న వాళ్ళకి మాత్రం నో అని చెప్తాం. ఏ స్కిన్ టైప్ వాళ్ళకి హైడ్రాఫేషియల్ పర్ఫెక్ట్ అంటారు? మనకి డ్రై స్కిన్ టైప్స్ కి, కాంబినేషన్ స్కిన్ టైప్స్ కి. సో వాళ్ళకి ఆ హైడ్రేషన్ అనేది దీని ద్వారా వస్తుంది. రైట్. సో ఒక క్లయింట్ ఆల్రెడీ రెడీగా ఉన్నారు హైడ్రాఫేషియల్ చేయించుకోవడానికి. సో స్టెప్స్ ఎలా చేస్తారు ఏంటనేది చూద్దాం ఒకసారి. ఫస్ట్ క్లెన్జింగ్ స్టెప్ అండి. ఫేస్ అంతా ఫస్ట్ క్లీన్ చేసేసుకోవాలి. ముందు ఎలాంటి లోషన్స్ అవి పెట్టొద్దా మ్యామ్? ఇప్పుడు నెక్స్ట్ వన్ ఈజ్ హైడ్రాఫేషియల్ క్లెన్జర్తో చేస్తాము. ఇది సింపుల్ మేకప్ రిమూవల్ వైప్స్. సో మేకప్ని ఫస్ట్ రిమూవ్ చేసుకుంటున్నాము. ఈ రోజుల్లో కామన్గా చూస్తున్నాం కదా, అందరూ లైట్ మేకప్ అనేది యూస్ చేస్తున్నారు. సో ఫస్ట్ రెగ్యులర్ మేకప్ క్లీనింగ్ వైప్స్తో మనము క్లెన్స్ చేసుకుంటాం. దాని తర్వాత హైడ్రాఫేషియల్ క్లెన్జర్ ఉంటుంది. సో హైడ్రాఫేషియల్ క్లెన్జర్ పోర్స్ వరకు వెళ్ళి ఆ డర్ట్ని కొంచెం మెల్ట్ చేస్తుంది అనమాట.
మనం ఇప్పుడు చాలా క్లినిక్స్లో చాలా పార్లర్స్లో మనం వింటున్నాం కదా, అసలు ఎంత ఛార్జ్ చేస్తారు వీటికి? బేసిక్గా ఎంత ఉంటుంది అసలు హైడ్రోఫేషియల్కి? మా దగ్గర అయితే 1000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. హైడ్రోఫేషియలా? వినండి ఒక్కసారి, నియో స్కిన్ లో 1000 నుంచి స్టార్ట్ అవుతుందంట. మనం చాలా వరకు నేను కూడా విన్నాను, కొన్ని చోట్ల ఏంటంటే 1000 లో ఉంటుంది. మేము 12 years బ్యాక్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఇట్ వాజ్ 5000. ఎందుకంటే అప్పుడు దట్ సొల్యూషన్స్ వర్ వెరీ కాస్ట్లీ. హైడ్రోఫేషియల్ మెషిన్ అండ్ సొల్యూషన్స్ కూడా మనకి థౌజండ్స్ లో ఉండేవి. మరి ఇప్పుడు ఇప్పుడు మనకి రెగ్యులర్ సొల్యూషన్స్ అనేవి తక్కువ రేట్ కు దొరుకుతున్నాయి. అంటే మోర్ ప్రొడక్షన్, మోర్ వెరైటీస్. సో మెషిన్స్ ఆల్సో డిఫరెంట్ వెరైటీస్. అలాగని క్వాలిటీ తక్కువ కాదు, బట్ వీ గో ఆన్ క్వాంటిటీ. అంటే ఎక్కువ మంది మాకు 1000 రూపీస్ పెట్టడం వల్ల ఇట్స్ లైక్ చాలా మంది వస్తారు మాకు. డైలీ ఈచ్ సెంటర్ లో 10 to 15 హైడ్రోఫేషియల్స్ అవుతాయి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద స్ట్రాటజీస్ అంతే. సో కొన్ని సెంటర్స్ 100 రూపీస్ హెయిర్ రిమూవల్ అంటారు. సో అలాగే ఇది ఒక టైప్ ఆఫ్ స్ట్రాటజీ అంతే. అలాగని క్వాలిటీకి తక్కువ కాదు, బట్ సేమ్ మెషిన్స్, సేమ్ క్వాలిటీ మెషిన్స్, సేమ్ క్వాలిటీ ప్రొడక్ట్స్ వి యూస్. కానీ మేము క్వాంటిటీ ఆఫ్ పీపుల్ ఎక్కువ మంది వస్తారు కాబట్టి వీఆర్ బెనిఫిషియల్. సో అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ డాక్టర్ పద్మావతి గారు ఒకటే చెప్తున్నారు, నియో స్కిన్ నుంచి హైడ్రాఫేషియల్ 1000 నుంచి స్టార్ట్ అవుతుందండి. సో రకరకాల క్లినిక్స్లో మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, బట్ ఒకసారి ఇక్కడికి వచ్చి చూడండి ఎంత పర్ఫెక్ట్గా చేస్తున్నారో. అంటే ఆ ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు కావచ్చు, ప్రతి ఒక్కటి ఆ మూమెంట్స్ కానీ ఇవే కదా ఇంపార్టెంట్. ఫేషియల్లో మనకి ఆ స్ట్రెస్ తగ్గుతుంది, అలాగే గ్లో రావడానికి రీజన్ ఏంటంటే ఎలా అప్లై చేస్తున్నారు, ఏవేవి యూజ్ చేస్తున్నారు అని. సో ఇప్పుడు మనం లైవ్లో చూస్తున్నాం. నెక్స్ట్ ఈజ్ హైడ్రాఫేషియల్ క్లెన్సింగ్ అయిపోయిందండి. నెక్స్ట్ ఈజ్ ఎక్స్ఫోలియేషన్. ఎక్స్ఫోలియేషన్ అంటే మనకి అప్పర్ లేయర్స్లో ఉన్న డెడ్ స్కిన్ ఏదైతే ఫామ్ అవుతుందో దాన్ని మనం ఎలక్ట్రానిక్ స్క్రబ్ ద్వారా తీసేస్తాం. ఎలక్ట్రానిక్ స్క్రబ్లో మనకి అది అప్పర్ లేయర్స్ వరకు రీచ్ అవుతుంది. ఓకే మ్యామ్, ఇప్పుడు డార్క్ స్కిన్ వాళ్ళు ఉన్నారు బాగా, వాళ్ళు ఒక 2-3 సార్లు కంటిన్యూగా ఒక 2-3 టైమ్స్ అలా హైడ్రోఫేషియల్ చేసుకుంటే వాళ్ళ స్కిన్ టోన్ మారుతుందా? డెఫినెట్లీ కొంతవరకు లైటనింగ్ ఉంటుంది. ఒక 3-4 సెషన్స్ తర్వాత కొంతవరకు లైటనింగ్ ఉంటుంది. ఎందుకంటే మనము సీరమ్స్, గ్లూటథయాన్ సీరమ్స్ యూజ్ చేస్తాము, వైటమిన్ సి సీరమ్స్ యూజ్ చేస్తాము. దాంతో కొంతవరకు లైటనింగ్ ఎఫెక్ట్ అనేది కంపల్సరీ వస్తుంది. ఇప్పుడు యూజ్ చేసేది ఇది ఎలక్ట్రానిక్ స్క్రబ్. సో ఎలక్ట్రానిక్ స్క్రబ్ ఏంటంటే అప్పర్ లేయర్స్లో ఉన్న డెడ్ స్కిన్ తీసేస్తుంది. మీకు ఏమైనా పెయిన్ ఉందా? నో. స్కేల్ టైప్లో ఉంది స్క్రబ్, అది ఎలక్ట్రానిక్ స్క్రబ్. అంటే చేత్తో కన్నా కూడా దాంతో ఇంకెక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. అంటే దీంట్లో అయనైజింగ్ రేడియేషన్స్ ఉంటాయి, అయనైజింగ్ కరెంట్స్ ఉంటాయి. సో అవి పోర్స్ వరకు డీపర్గా పెనెట్రేట్ దాకా వెళ్తుంటాయి చక్కగా. ఎంత టైం పడుతుందండి మనకి హైడ్రోఫేషియల్ టైం? 45 minutes to 1 hour ఉంటుంది, డిపెండింగ్ ఆన్ ద ప్యాక్స్ వి యూజ్. సో బేసిక్ ఫేషియల్ అయితే 45 minutes ఉంటుంది. అడ్వాన్స్డ్ ఫేషియల్స్కి వెళ్ళినప్పుడు ప్యాక్ ఇంకొంచెం ఒక 10 minutes ఎక్కువ ఉంచుతాము. సో ఆల్ దీస్ ఫేషియల్ స్టెప్స్ అన్ని 35 to 40 minutesలో క్లియర్ అయిన తర్వాత మనం ఒమేగా లైట్ యూజ్ చేస్తాము మోర్ రిజల్ట్ కోసం. అలాగే డిఫరెంట్ ప్యాక్స్ యూజ్ చేస్తాము. ఫ్లేవర్స్ ఉంటాయి మేము అందులో? దాంట్లో ఫ్లేవర్స్ కాకుండా మనకి స్కిన్ టైట్నింగ్ ప్రోడక్ట్స్ ఉంటాయి, దాంట్లో ప్రోడక్ట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మనం ఫేషియల్స్లో ఫ్రూట్ ఫేషియల్ అని స్క్రబ్ మనకి ఫేస్ ప్యాక్స్లో ఉంటాయి. అట్లా మనకి మౌల్డ్ లాగా వస్తుంది ఫేస్ షేప్లో. మనకి రబ్బర్ మాస్క్ అంటాము. దాంట్లో డిఫరెంట్ చార్కోల్ ఉంటుంది, పప్పయ ఉంటుంది, అండ్ రోజ్, స్ట్రాబెర్రీ, ఆల్ కైండ్స్ ఆఫ్ క్లయింట్ స్కిన్ బట్టి యూజ్ చేస్తాం. సో ఎక్కువగా పొల్యూషన్లో నుంచి వచ్చారు, ఎక్కువ డర్ట్ ఎక్కువగా అక్యుములేట్ అయ్యి ఉంది అనుకుంటే చార్కోల్ ఇస్ అడ్సార్బెంట్ అంటారు. అడ్సార్బెంట్ అంటే మనకి పోర్స్లోంచి ఏదైతే డర్ట్ ఉంటుందో అది తీసేసే కెపాసిటీ చార్కోల్ మాస్క్ ఉంటుంది. అండ్ కొంతమందికి పింపుల్స్ ఉన్నప్పుడు టీ ఆయిల్ మాస్క్ యూజ్ చేస్తాము. సో ఆ పింపుల్స్ కొంతవరకు కంట్రోల్ అవుతాయి. నెక్స్ట్ స్టెప్ సక్షన్లో మనకి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ రిమూవ్ అవుతాయి. అలాగే సక్షన్తో పాటు వాటర్ కంటెంట్ కూడా వెళ్తుంది. ఆ వాటర్లో మనకి ఏబీసీ సొల్యూషన్స్ అని ఉంటాయి. లాక్టిక్ యాసిడ్, సాలిసిలిక్ యాసిడ్, సి విటమిన్ సీరమ్. సో ఒకదాని తర్వాత ఒకటి రన్ చేస్తాము. దానివల్ల అవి మెల్ట్ అవుతాయి, లోపల ఉన్న పోజ్లో ఉన్న సీబమ్ కానీ, తర్వాత పోర్ క్లెన్జింగ్ కానీ ఎక్కువగా అవుతుంది. సో సి విటమిన్ సీరంలో ఏమవుతుందంటే కొంచెం ఫెయిర్నెస్ అనేది వస్తుంది, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ ఉంటుంది కాబట్టి. సో మనకి ఇప్పుడు క్లెన్జింగ్ అండ్ ఎక్స్ఫోలియేషన్, ఎక్స్ట్రాక్షన్ అయిపోయింది. సో మనకి పోర్స్ అన్ని క్లియర్ అయిపోయినాయి. సో మనకి ఇప్పుడు ఎక్స్ట్రాక్షన్, ఎక్స్ఫోలియేషన్,
క్లెన్జింగ్, ఈ 3 స్టెప్స్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు పోర్స్ అన్నీ మనకి క్లియర్ అయినాయి. ఈ క్లియర్ అయిన పోర్స్లోకి మనం సీరమ్స్ ఒక్కొక్కటి ఇన్ఫ్యూజ్ చేస్తాం. ఓకే ఓకే. సో పోర్స్ అన్నీ ఓపెన్ ఉంటాయి కాబట్టి లోపలికి మొత్తం మనం పెట్టే సీరమ్స్ అన్నీ అబ్జార్బ్ అవుతాయి. సో మనము ఈ అల్ట్రాసౌండ్ ప్రోబ్, ఇది అల్ట్రాసౌండ్ ప్రోబ్తో మనకి కొంతవరకు లింఫాటిక్ డ్రైనేజ్ ఉంటుంది. ఇక్కడైతే ఫేషియల్ ఎడిమా లైక్ లింఫ్ అంతా ఒక్కసారి సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ఈ ఏవైతే సీరమ్స్ పెట్టామో మనము అవి లోపలికి ఇన్ఫ్యూజ్ అవుతాయి. సో ఇప్పుడు ఈ స్టెప్లో మనము సీరమ్స్ ఇన్ఫ్యూజ్ చేస్తూ అల్ట్రాసౌండ్తో లోపలికి అబ్జార్బ్ చేయిస్తాము. సో అబ్జార్బ్ చేయడం వల్ల పోర్స్లోకి వెళ్ళి ఒక రిపేర్ అనేది అవుతుంది. ఇప్పుడు ఒక్కొక్కటి ఇంత టైం అంటూ ఉంటాయండి? 5 minutes ఉంటాయి. మొత్తం ఇది 10-in-1 ఫేషియల్ అండి. 10-in-1 ప్రూబ్స్ అంటే 10 ప్రూబ్స్ ఉంటాయి దీంట్లో. ఒక్కొక్క 10 స్టెప్స్ 5 minutes యూజ్ చేస్తాం. మనకి ఇన్స్టెంట్ గ్లో ఉంటుందా అండి? ఎందుకంటే ఫేషియల్ చేస్తే కొన్ని వెంటనే తెలుస్తాయి, కొన్ని 2 రోజులకు తెలుస్తాయి. అలా దీంట్లో ఇన్స్టెంట్గా ఒక 30-40% గ్లో కనపడుతుంది. నెక్స్ట్ 2 daysలో ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే మనం సీరమ్స్ అప్పుడే ఇన్ఫ్యూజ్ చేసి ఉంటాం, అవి వర్క్ అవ్వడానికి కొంత టైం తీసుకుంటాయి. సో అందుకని కొంతవరకు గ్లో ఇమీడియట్ వస్తుంది. అండ్ ఆఫ్టర్ 2 days వరకు కూడా మనకు కొంతగా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇది RF ప్రోబ్. RF ప్రోబ్ కొంతవరకు మనకి సీరమ్స్ ఇన్ఫ్యూజ్ చేయడానికి అండ్ లిఫ్టింగ్ కూడా యూజ్ అవుతుంది. అప్వర్డ్ లిఫ్టింగ్లో హీట్ ఎనర్జీస్ కాబట్టి హీట్ ఎనర్జీస్తో మనకి లోపల ఉన్న కొలాజన్ రీమోడలింగ్ కోసం అని మనము ఈ RF ప్రోబ్ యూజ్ చేస్తాము. సో కొంతవరకు లిఫ్టింగ్ అనేది వస్తుంది. నెక్స్ట్ వన్ ఈజ్ అండర్ ఐ ట్రీట్మెంట్. ఇది సో అండర్ ఐకి మనకి ఇది అండర్ ఐ డార్క్ సర్కిల్స్ కానీ అండర్ ఐ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసే ప్రోబ్ ఇది. నెక్స్ట్ సో ఇది జాలైన్ కాంటూరింగ్కి. సో దీనికి కూడా ఎనర్జీస్ ఉంటాయి, కరెంట్ ఎనర్జీస్. సో రిలాక్సేషన్ ఉంటుంది మ్యామ్? రిలాక్సేషన్ ఉంటుంది, జాలైన్ కాంటూరింగ్ యూజ్ అవుతుంది. సో హ్యాండ్తో చేస్తే ఇంత ప్రెషర్ పెట్టడం కానీ ఆ ఎఫెక్ట్ అంత ఉండదు. అండ్ డీపర్ పెనెట్రేషన్, డీపర్ లెవెల్స్కి వెళ్తుంది. నెక్స్ట్ స్టెప్ ఇస్ సీరమ్స్ మాస్క్ రూపంలో ఉంటాయి. సో ఈ మాస్క్లో ఉన్న సీరమ్స్ని అబ్జార్బ్ చేస్తాము. కొంతవరకు అబ్జార్బ్ అయిన తర్వాత దీని మీద LED మాస్క్ పెడతాం. LED మాస్క్ అంటే క్రోమోథెరపీ అంటాం దాన్ని. క్రోమోథెరపీలో లైట్ ఎఫెక్ట్స్ అంటే ఒక్కొక్క లైట్కి ఒక్కొక్క ప్రాపర్టీ ఉంటుంది. ఆ ప్రాపర్టీ ద్వారా మనకి స్కిన్ అనేది హీల్ అవుతూ వస్తుంది. రెడ్ లైట్ ఉందంటే మనకి కొంచెం యాక్నీ హీలింగ్ కానీ దానికి యూజ్ అవుతుంది. గ్రీన్ లైట్ ఫర్ బ్రైట్నెస్, బ్లూ లైట్ ఫర్ ఫెయిర్నెస్, ఇట్లా ఒక్కొక్క క్రోమోథెరపీకి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీతో మనకి ట్రీట్మెంట్ కంప్లీట్ అవుతుంది. దీని ఏమంటారు మ్యామ్? ఇది ఒమేగా లైట్ అంటాము. ఇది క్రోమోథెరపీ యూనిట్. ఎంతసేపు ఇలా ఉంచాల్సి ఉంటుంది? ఒక 15 minutes ఉంచుతాము. లాస్ట్ ఇదేనా అండి ట్రీట్మెంట్లో మనకి? దీని తర్వాత మనం సీరమ్స్ని పోర్స్ని క్లోజ్ చేస్తాం. సో లైట్ థెరపీ అయిపోయిందండి. నెక్స్ట్ మనకి పోర్స్ ఓపెన్ ఉన్నాయి కాబట్టి ఒక హైడ్రేటింగ్ ఏజెంట్స్ని మనం స్ప్రే చేస్తాము ఆక్సిజన్ జెట్స్తో. హైల్రానిక్ యాసిడ్ అండ్ మనకి అదర్ ఇంగ్రీడియంట్స్ లైక్ గ్లూటథయాన్ కానీ ఇటువంటి సీరమ్స్, విటమిన్ సీరమ్స్ ఉంటాయి ఈ హైడ్రేటింగ్ ఏజెంట్స్లో. సో హైల్రానిక్ యాసిడ్ ఏంటంటే గుడ్ హైడ్రేషన్ ఇస్తుంది, మాయిశ్చర్ కంటెంట్ పెంచుతుంది. సో దీనిలో అలాగే విటమిన్ C సీరమ్స్ మనకి ఫెయిర్నెస్ ఇస్తాయి. నెక్స్ట్ మ్యామ్ ఇప్పుడు పోర్స్ మనం కోల్డ్ హ్యామర్తో మనం పోర్స్ క్లోజ్ చేస్తాం. సో ఏదైతే మనకి హైడ్రేషన్ వెళ్ళిందో అండ్ సీరమ్స్ అన్నీ వెళ్ళినాయి కదా, ఇప్పుడు పోర్స్ క్లోజ్ అయిపోయి లోపల అవి వర్క్ చేస్తూ ఉంటాయి అన్నమాట మన స్కిన్ మీద. ఓకే, ఫినిష్ అయిపోయింది కదా మ్యామ్? ఫినిష్ అయిపోయిందండి. మీరు చూడొచ్చు గ్లో చాలా ఈజీగా తెలుస్తుంది. మీరు 30-40% అన్నారు కానీ మాక్సిమం 50% కన్నా ఇప్పుడే తెలిసింది ఫస్ట్ తన ఫేస్ కి ఇప్పుడు చూడటం. అవును, హైడ్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఒక 2-3 days తర్వాత ఈ సీరమ్స్ వర్క్ చేసి మోర్ గ్లో చేయగలుగుతాం. సో మంత్లీ ఒకసారి ఖచ్చితంగా హైడ్రేషన్ చేయించుకుంటే మంచిదండి. మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా చేయించుకోవచ్చు. ఎవరైనా చేయించు. ఇట్స్ ఎ క్లినిక్. సో డాక్టర్స్ కాబట్టి మేల్ ఫీమేల్ అది డిఫరెన్స్. నార్మల్ ఏదో పార్లర్కి వెళ్ళి మీరు చేయించుకునే కన్నా సర్టిఫైడ్ డాక్టర్స్ దగ్గర చేయించుకుంటే మీకు తెలుస్తుంది అంటే మీ స్కిన్ టైప్ కి కరెక్టా కాదా, ఏ సీరమ్స్ యూజ్ చేస్తున్నారు, ఏవి మంచివి అనేది తెలుసు. తర్వాత తీసుకోవాల్సిన కేర్ కూడా. తర్వాత తీసుకోవాల్సిన కేర్ చెప్పండి. తర్వాత మనము రెగ్యులర్ సన్ స్క్రీన్స్ రాసిస్తాము, ప్రిస్క్రైబ్ చేస్తాము. అలాగే కరెక్ట్ తన స్కిన్ కండిషన్ బట్టి మాయిశ్చరైజర్స్, తర్వాత సన్ స్క్రీన్స్ యూజ్ చేస్తాము. సో ఒక 45 minutes ఆల్మోస్ట్ పట్టింది కదా మ్యామ్. ఈ 45 minutes లో ఆ చేంజ్ అనేది బాగా చూసాం. మనకి టైమింగ్స్ ఎలా ఉంటాయండి? టైమింగ్స్ మార్నింగ్ 10:30కి స్టార్ట్ అవుతుంది, 7 వరకు. లాస్ట్ అపాయింట్మెంట్ టైమ్ 6:30. ఓకే, అపాయింట్మెంట్ తీసుకుని వచ్చి చేయించుకోవాలి.
సో ఇప్పుడు హైడ్రా ఫేషియల్ మనం చూసాము, నెక్స్ట్ బీబీ గ్లో అని కూడా చెప్పారు, అది కూడా చూద్దాం ఎలా చేస్తారు. బీబీ గ్లో అంటే మనకి ఫౌండేషన్ ఎఫెక్ట్ అనమాట. సో స్కిన్ ఫ్రెండ్లీ ఫౌండేషన్స్ ఉంటాయి. ఈ ఫౌండేషన్ని మనము స్కిన్ మీద నానో నీడిల్స్తో మనము స్కిన్ పోర్స్లోకి పంపుతాము. పంపినప్పుడు మనకి ఒక లేయర్ బై లేయర్ మనకి డిపాజిట్ అవుతూ ఈచ్ అండ్ ఎవ్రీ సెట్టింగ్కి ఒక ఈవెన్ అవుట్ లుక్ వస్తుంది మీకు. అంటే మీరు ఎప్పుడు ఫౌండేషన్ వేసుకున్నట్టు కనపడతారు. అది బీబీ గ్లో ట్రీట్మెంట్. స్కిన్ ఫ్రెండ్లీ ఫౌండేషన్స్. అది బీబీ గ్లో ట్రీట్మెంట్ ఎలా చేస్తారో ఇప్పుడు చూద్దాం. ఇది బీబీ గ్లో ట్రీట్మెంట్ అండి. ఇది ఫౌండేషన్, స్కిన్ ఫౌండేషన్ చూస్తున్నారు కదా కలరు. సో ఇదే ఫౌండేషన్ని మనము నానో నీడిల్స్ అని ఉంటాయి. నానో నీడిల్స్ అంటే ఎక్కువ డెప్త్ ఉండదు. సో పోర్స్లో వరకు వెళ్తుంది, కొంత అప్పర్ లేయర్స్ ఆఫ్ స్కిన్లోకి వెళ్తుంది, వెళ్ళి అక్కడ మనకి ఫిక్స్ అయిపోతుంది ఈ ఫౌండేషన్. ఒక 1 వీక్ వరకు మనకి పీలింగ్ అనేది ఉంటుంది. ఏదైతే అప్పర్ లేయర్లో ఉన్న ఫౌండేషన్ అంతా పీల్ అయిపోయి లోపలికి వెళ్ళిన ఫౌండేషన్ వరకు మిగిలిపోతుంది. సో ఎవ్రీ 2 వీక్స్కి ఒకసారి మనం ఇంకో సెట్టింగ్స్ తీసుకుంటే సో అది బిల్డప్ అవుతూ వస్తుంది. ఒక 4 సెట్టింగ్స్ 2 మంత్స్ తీసుకుంటే అది మనకు ఒక ఈవెన్ అవుట్ లేయర్ ఒక 6 మంత్స్ వరకు ఉంటుంది. అదే అంటే ఫౌండేషన్ మనం వేసుకున్నట్టే ఉంటుంది, అంతే ఉంటుంది. సో అంటే అప్పుడు మేకప్ కి టైం సేవింగ్ న్యాచురల్ లుక్ ఉంటుంది. ఇప్పుడు ఈవెన్ గా కనపడుతుంది స్కిన్. సో ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. ఎంతసేపు ఇలా చేయాల్సి ఉంటుంది మ్యామ్? ఒక 10 మినిట్స్ మనకి లోపలికంతా అబ్జార్బ్ అయిపోతుంది. అలాగే ఫస్ట్ స్కిన్ కలర్తో వెళ్తాము. కొంచెము లైట్ కలర్, ఒక అప్పర్ లేయర్లో లైట్ కలర్ వస్తుంది. సో కొంత ఫెయిర్నెస్ అనేది ఎఫెక్ట్ కనపడుతుంది మనకి. మన స్కిన్ కలర్ కంటే ఇంకొంచెం ఫెయిర్గా వస్తుంది మనకి. బేస్ ఏమో స్కిన్ కలర్లో ఉంటుంది. సో ఇది ఇలా అబ్జార్బ్ చేయడం వల్ల మనకి ఒక ఈవెన్ అవుట్ లుక్ వస్తుంది. ఎక్కడన్నా అన్ఈవెన్ టోన్ ఉన్నా కానీ అది కరెక్ట్ అవుతుంది. డార్క్ అవుతుంటుంది, ఇవన్నీ కరెక్ట్ అవుతాయి. కరెక్ట్ అయ్యి ఒకటే లుక్తో మనకి ఒక 4 సెట్టింగ్స్లో ఈవెన్ లుక్ ఉంటుంది. అలాగని మన అకేషన్స్కి 1 డే బిఫోర్ మాత్రం చేయించుకోకూడదు. ఎందుకంటే ఇది 1 వీక్ వరకు పీలింగ్ అవుతుంది స్కిన్. సో ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు మనము ప్రేయర్గా ప్లాన్ చేసుకోవాలి. ఒక 1 మంత్ బిఫోర్ కనుక ప్లాన్ చేసుకుంటే ఒక 2 to 3 సిట్టింగ్స్ వరకు మనకు ఆ టైంకి అందంగా మరిసిపోవచ్చు అన్నమాట. 2 to 3 సిట్టింగ్స్ వరకు. సో దట్ ఈస్ బీబీ గ్లో ట్రీట్మెంట్. సో ఈ ట్రీట్మెంట్కి ప్రికాషన్స్ ఏంటంటే సన్ స్క్రీన్ అనేది దీని తర్వాత ఆక్సిడైజ్ కాకుండా మనం వేసిన కలర్ సన్ స్క్రీన్ అనేది వాడాలి. సో ఈ విధంగా హైడ్రా ఫేషియల్ అలాగే బీబీ గ్లో ట్రీట్మెంట్స్ మనం చేస్తాం ఇక్కడ. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో చూసారు కదా, స్కిన్ పట్ల మనకి చాలా ప్రేమ ఉంటుంది, కానీ మనం కొన్ని జాగ్రత్తలు అనేవి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం, తీసుకోము ఆ జాగ్రత్తలు. బయటకు వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవటము, కొంచెం ఎక్కువ వాటర్ తాగడము, లేకపోతే అప్పుడప్పుడు కాకపోతే నెలకు ఒకసారైనా సరే కొన్ని ట్రీట్మెంట్స్ కావచ్చు, ప్రత్యేకించి కొన్ని ఫేషియల్స్ ఇవి చేయించుకోవటము, అవి చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు డాక్టర్ గారు. ప్రత్యేకించి నియో స్కిన్లో మనకి ది బెస్ట్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. అందులోని ఇప్పుడు చూపించినటువంటి హైడ్రా ఫేషియల్ కావచ్చు, బీబీ గ్లో కావచ్చు, ఇవి చాలామంది సెర్చ్ చేసి ఉంటారు, ఎన్నో క్లినిక్స్కి అలాగే ఎన్నో పార్లర్స్కి వెళ్ళుంటారు. బట్ ఇక్కడ చాలా స్పెషల్గా చేస్తున్నారు హై అండ్ ఎక్విప్మెంట్ తోటి. ఎవరైతే ట్రీట్మెంట్స్ చేయించుకోవాలనుకున్నారో వాళ్ళు ఇక్కడ డాక్టర్ గారిని సంప్రదించవచ్చు. ముందుగా మీరు అపాయింట్మెంట్ తీసుకోండి. అండ్ టైమింగ్స్ కూడా మనకి మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 7 వరకు ఓపెన్ ఉంటుంది. 6:30 వరకు కూడా అపాయింట్మెంట్స్ అలౌ చేస్తారు. సో వచ్చి ఫస్ట్ డాక్టర్ గారిని కలవండి, మీ స్కిన్ టైప్ గురించి చెప్పండి, ఫేషియల్ సూట్ అవుతుందా లేదా, ఎటువంటి ట్రీట్మెంట్స్ మీరు చేయించుకోవాలని మీరు అడిగితే మీకు కరెక్ట్ ఆన్సర్ ఇస్తారు. అండ్ ఇక్కడ పర్టికులర్గా చాలా మంది దగ్గర రివ్యూస్ కూడా నేను తీసుకున్నాను, మంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారు డాక్టర్ గారు, వెరీ ఎక్స్పీరియన్స్డ్ అని చెప్పారు. సో ఇంకెందుకు ఆలస్యం, మీకు అవసరం అనిపిస్తే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.